ఒక ల్యాండ్ విషయంలోకి రెవెన్యూ అధికారులు కాకుండా పోలీస్ అధికారులు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు, ఎందుకు జరిగింది అంతా అని చాలామంది కూడా ఇప్పటికి కూడా ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఏం జరిగింది, అసలు అసలు అందులో ఉంది, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అందరికి కూడా తెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఫై న్యూస్. నేను మీ ప్రసాద్. ఓకే, ఈరోజు మనకి ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. అది కూడా పూర్తి విశ్లేషణగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సిఐ సతీష్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. అసలు ఎలా జరిగింది, అది కూడా ఒక ల్యాండ్ విషయంలో కొంతమందిపై కేసులు పెడతానని చెప్పి బెదిరించడంతో వాళ్ళు డబ్బులు ఇస్తానని ఆ డబ్బులు తీసుకునే క్రమంలో ఇదంతా కూడా ఒక మధ్యవర్తి పరంగా చేతికి చిక్కారని చెప్పేసి మనకు అందిన సమాచారం అనమాట. అసలు ఏం జరిగింది, ల్యాండ్ విషయంలోకి రెవెన్యూ అధికారులు కాకుండా పోలీస్ అధికారులు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు, ఎందుకు జరిగింది అంతా అని చాలామంది కూడా ఇప్పటికి కూడా ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఏం జరిగింది, అసలు అందులో ఉంది, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అందరికి కూడా తెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది. అది ఏమిటో మీకు అందరికీ పూర్తిగా తెలియజేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా మనం చూసుకుంటే మనకి మనుగూరు సిఐ గారు గత 2 రోజుల క్రితం మనుగూరు రిపోర్టర్లందరికీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏముందంటే ఎంఆర్ఓ రాఘవరెడ్డి గారు ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా గుట్టమల్లారంలోని సర్వే నెంబర్ 49 మరియు 33లో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నారని వారిపై కేసులు నమోదు చేయమని మనుగూరు తహసీల్దార్ గారు సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారికి చెప్పడం వలన సిఐ గారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అందులో వచ్చేసి ముఖ్యంగా వ్యక్తులు కొంతమంది ఏంటంటే మనుగురు చెందిన బేతంచెర్ల వెంకటేశ్వర్లు, గోవర్ధన్ అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి కొంతమందికి విక్రయిస్తున్నారని చెప్పేసి వారు కూడా కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డేగల వెంకటు, కత్తి రాము, బొడ్డు పుల్లారావు, అబ్రహం, సతీష్, అకినపల్లి ప్రదీప్ శాస్త్రి అనే వ్యక్తులపై కేసు నమోదు చేసిన సిఐ గారు అసలు ఎవరైతే ఈ ల్యాండ్ అమ్మారో బేతంచెర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు ఇద్దరు కలిసి కూడా అసలు ల్యాండ్ అమ్మే వ్యక్తులు అనమాట వీళ్ళు. అయితే ఈ ల్యాండ్కు సంబంధించి మీరు ఇలా అమ్ముతున్నారు కాబట్టి మీ పైన కూడా కేసులు నమోదు చేస్తారని చెప్పేసి సిఐ గారు చెప్పడంతో వారు బేరం కుదుర్చుకున్నారు అన్నమాట. ఎందుకు ఒక 2 days తర్వాత 4 లక్షలకి మాట్లాడుకున్న వీళ్ళు ఒక 2 రోజుల తర్వాత 3 లక్షల రూపాయలు అనేది సిఐ గారు వారికి సంబంధించిన వేరే ఒక ఇచ్చేది ఉంటే వాళ్ళ ద్వారా 3 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన 1,00,000 రూపాయలు ఏం చేస్తారంటే స్థానిక రిపోర్టర్ గోపి అనే వ్యక్తిని తన మధ్యవర్తిగా అక్కడికి పంపించేసి డబ్బులు తెమ్మంటారు. అయితే దీనికి ముందే ఈ బేతంచెర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తాడు నైటే. ఇలా పలానా సిఐ గారు మమ్మల్ని కేసులు పెడతారని చెప్పి బెదిరిస్తున్నాడు, అందుకు సంబంధించి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశాడు కాబట్టి మేము డబ్బులు ఇస్తామన్నాము అని చెప్పి సమాచారం ఇవ్వగానే ఏసీబీ అధికారులు ముందుగానే ఆ సంఘటన స్థలానికి వచ్చి అక్కడ కాపు కాసి ఉంటారన్నమాట. ఈ డబ్బులు బేతంచెర్ల వెంకటేశ్వర్లు డబ్బులు ఇచ్చే టయానికి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గోపి అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా నాకు మనుగూరు సిఐ సతీష్ కుమార్ డబ్బులు తీసుకోమని చెప్పి తెలిపారని గోపి ఏసీబీ అధికారులకు తెలుపుతాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి సిఐ మరి నిజమా కాదని చెప్పి పూర్తిగా విచారించాలి కాబట్టి ఇదే టైంలో సిఐ ఏం చేస్తారంటే వేరే కేసు పైన కొత్తగూడెంలో ఉంటాడు అన్నమాట. కొత్తగూడెం నుంచి సిఐని కూడా ఏసీబీ అధికారులు తీసుకొని మనుగురు రావడం జరుగుతుంది. ఈ ఇద్దరిని కూడా మనుగురు పోలీస్ స్టేషన్లోనే పూర్తిగా విచారించిన ఏసీబీ అధికారులు అసలు నిజాన్ని బయట పెట్టడం జరుగుతుంది. అసలు నిజం కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అనంతరం ఏసీబీ డిఎస్పి రమేష్ బాబు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇదంతా కూడా విలేకరులకు తెలపడం జరిగింది. నేను వై రమేష్ అండి, డిఎస్పి ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాము. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది.
కొంతమంది కుటుంబలారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. 3 లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించింది, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన 1 lakh rupees క్యాష్ తెచ్చి ఇవ్వన్నారు. ఈరోజు సిఐ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వెంటనే మీడియేట్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సిఐ గారిని కూడా మళ్ళీ వెంటనే అదుపులో తీసుకుని ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ చేసి మీడియేటర్ సమక్షంలో ఇద్దరు కూడా కంటెస్ట్ చేశారు. ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతంచర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో 1 lakh ఈరోజు ఇస్తుండగా 2 గంటలకు ఏసీబీ పట్టుకుంది. మళ్ళీ మీ అందరూ మీ అమౌంట్ ఎక్కడ ఇవ్వబోతున్నాడు? ఈరోజు ఆయన బేతంచర్ల వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ. మీకు బేతంచర్ల వెంకటేశ్వర అలియాస్ గిన్నెలకోట వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా. ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వగానే వెంటనే ఏసీబీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పట్టాం. బాధితులు కూడా అతనే కదా సార్? దీంట్లో ఇప్పుడు ఈ బేతంచర్ల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలకోట వెంకటేశ్వర అని ఆయన ఉంది. ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి, ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళ పేర్లు పెడతానని బెదిరించి 4 lakhs డిమాండ్ చేయండి. గతంలో ఏమైనా డబ్బులు ఇచ్చారు తెలియదు. ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకెవరైనా పాతదారు సూత్రధారు కదా? అది మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వరకు నడుస్తుంది. ఫర్దర్గా ఏదైనా ఉంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాం. కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. 1064 ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతాం మేము. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యలు మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు, ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు. అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది. ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. రీసెంట్గా కొత్తగూడెం 3 టౌన్లో కూడా కేసు నమోదైంది. మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా 2 days బ్యాక్ కూడా నమోదైంది. ఏసీబీ ఖచ్చితంగా ఒక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది. మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది. కాబట్టి అందరూ కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే 1064కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, చూస్తూనే ఉండండి. మరిన్ని విషయాలతో మరిన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను.